ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఛానళ్ళల్లో ఒక ఆసక్తికరమైనటువంటి వార్త కనిపించింది. బీహార్ ఎన్నికల ప్రచారానికి నారా లోకేష్ వెళ్తూ ఉన్నారు అని. 2 రోజుల పాటు నారా లోకేష్ అక్కడ ఈరోజు రేపు బీహార్లో ఉంటున్నారు అని. ఒకప్పుడు ఎన్డీఏ పక్షాలను గెలిపించడం కోసం జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ బాధ్యతను నారా లోకేష్ గారు తీసుకున్నారు అని. నారా లోకేష్ గారు జాతీయ స్థాయికి ఎదిగారు అని. సరే, ఇవన్నీ ఓకే, ఇంతవరకు ఏం పర్లేదు. అయితే ఈరోజు సాయంత్రం, అంటే ఈరోజు మధ్యాహ్నం బయలుదేరి పాట్నాకు చేరుకున్న తర్వాత ఈరోజు సాయంత్రం 7 గంటలకి నారా లోకేష్ గారు బీహార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సమావేశం అవుతారు అని. 6 గంటలకి బీహార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సమావేశం అవుతారని. 7:30కి బీహార్ పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతారు అని. రేపు ఉదయం ఎన్డీఏకి మద్దతుగా ఆయన ప్రచారం చేస్తారు, మీడియా సమావేశం నిర్వహిస్తారు అని ఆ వార్తల సారాంశం. అయితే ఇది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకని ఇప్పుడు అక్కడ బీహార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు బీహార్ పారిశ్రామికవేత్తలతో ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన నారా లోకేష్ సమావేశం ఏంటి? అక్కడ ఎన్డీఏని గెలిపించేకి సహకరించండి అని చెప్పి పారిశ్రామికవేత్తలను కోరబోతున్నారా? పారిశ్రామికవేత్తలు ఏ విధంగా ఈ కూటమి గెలవడానికి సహకరించగలరు? మనీ మేనేజ్మెంటా ఏంటో అర్థం కావట్లేదు. కాదు లేండి, వాళ్ళని ఏమైనా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి ఇన్వైట్ చేయరు కదా. వీళ్ళే చెబుతూ ఉన్నారు బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్తూ ఉన్నారు, అందులో భాగంగా బీహార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బీహార్ పారిశ్రామికవేత్తలతో సమావేశము అని. అంటే ఇది మన ఖచ్చితంగా కనుక ఎన్నికల ప్రచారంలో భాగంగానే చూడాలి కదా. ఆ పారిశ్రామికవేత్తలతో సమావేశం ఈ ఎన్నికలను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఏ విధంగా లింక్ అయి ఉంది, ఏ విధంగా ఎగ్జిక్యూషన్ ఉండబోతోంది, ఈ వ్యూహం ఏంటో తెలియట్లేదు. అక్కడి ఎన్నికల్లో అక్కడి పారిశ్రామికవేత్తలు అక్కడి ఎన్నికలను ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు అన్నది కీలకమైనటువంటి, అంటే నాకు ఉన్నటువంటి ఒక ప్రశ్నే. సరే, ఇప్పుడైతే వెళ్ళి ఎన్నికలు జరిగేటప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టండి అని చెప్పి బీహార్ వాళ్ళతో సమావేశం అవ్వరు కదా. ఎన్నికల ప్రచారానికని వీళ్ళ సొంత పత్రికలు టీవీ ఛానళ్ళే చెబుతూ ఉన్నాయి కదా. మరి పారిశ్రామికవేత్తలతో ఇంతగా ఓపెన్గా డైరెక్ట్ సమావేశం, బహుశా ఏదో ఒక వ్యూహం ఉంటుందేమో. అండ్ రేపు మీడియా సమావేశం కూడా నిర్వహించి నారా లోకేష్ గారు ఎన్డీఏ కూటమిని గెలిపించండి అని చెప్పి అయితే అడగబోతూ ఉన్నారట.